కొన్ని ఏదైనా పార్టీ మీటింగ్ లో గురించి మాట్లాడినప్పుడు నువ్వు కొన్నేళ్ళు ఈ పార్టీలో ఉన్నావు, కానీ నా పార్టీ స్టార్ట్ అయింది తెలుగుదేశము గర్వంగానే చెప్పుకుంటా. ఆయన రాజకీయం స్టార్ట్ అయింది కూడా తెలుగుదేశమే, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఆయన ప్రూవ్ చేసుకుని తర్వాత ఇప్పుడు మరి ఎందుకంటే నాకు అవకాశం ఉంది నా పార్టీ, ఎందుకంటే నా రాజకీయం స్టార్ట్ అయిందే తెలుగుదేశం నుంచి. ఈ రోజు మనం ఇంత గొప్పగా మా తెలుగుదేశం మన తెలుగుదేశం అని చెప్పుకుంటున్నామంటే సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఒకప్పుడు సినిమాల్లో చూస్తే దేవుడు అనుకునేవాడు. పెట్టిన 9 నెలల్లోనే ఏ పార్టీ కూడా అధికారం చూడలే. అలాంటిది అంత పెద్ద కాంగ్రెస్ పార్టీని తీసుకొని ఆయన పెట్టిన 9 నెలలకే సీఎం అయినాడు. సీఎం అయిన తర్వాత మరి ఆయన ఎంత బాధ పెట్టారో, ఆయన దింపాలని చెప్పి ఎంతో ఇది చేశారు. ఆయన తర్వాత మన నారా చంద్రబాబు గారు ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈ రోజు మరీ మనం కండువ వేసుకొని మరీ ప్రౌడ్గా మనం చెప్పుకుంటున్నామంటే ఆయన లేకపోతే పార్టీనే లేదు. ఈ రోజు దాని తర్వాత లోకేష్ అన్న మనం చాలా అదృష్టం చేసుకున్నాము. ఒకప్పుడు మీ లోకేష్ అన్న అంటే ఏదో ఆయన మనకి ముందు అండు ఉంటాడో లేదో, పార్టీని కాపాడుతాడో లేదో, కానీ అందరినీ రాంగ్ ప్రూవ్ చేసి సీఎం కొడుకు అయితే ఇలానే ఉండాలి, ఎన్టీఆర్ మనవడు అంటే ఇలానే ఉండాలి, ఇలానే ఉంటాడా అన్నట్టు ప్రూవ్ చేసుకున్నాడు ఈరోజు. తర్వాత మా మామ చెప్పినట్టే డీలిమిటేషన్ అని చెప్పి ఒక వారం నుంచి ప్రచారం జరుగుతూ ఉంది. కొంతమందికి ఏమంటే వాళ్ళు ఈ కాన్స్టిట్యున్సీ వదిలిపెట్టి ఆలూరుకు పోతారు, మళ్ళీ రారు. ఎక్కడికి పోము, ఏం లేకున్నప్పుడే మమ్మల్ని ఇంత ఆదరించినారు. రేపు పొద్దున డీలిమిటేషన్ అయినా కానీ కాకపోయినా మేము ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నాం, మా ఊపిరినంత వరకు మీకోసం సేవ చేసుకుంటే ఉన్నాయి. నాకు కుటుంబం పెద్ద ఫ్యామిలీనే ఇచ్చింది, ఒక సైన్యమే నాకు ఒక దారి చూపించింది ఈరోజు. అలాంటిది ఈ జాగాను వదిలేసి మేము ఎట్లా పోతాము? మీకు ఏదైనా అట్లా ఆశలున్నా, మీకు ఏదైనా అనుమానాలు ఉన్నా కూడా ఈరోజు క్లారిటీ ఇస్తున్నా. రేపు ఏమైనా కూడా మేము ఇక్కడే ఉంటాం, ఇటు మీతోనే ఉంటాం, మీకోసమే పనిచేస్తాం. తర్వాత సీనియర్లు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు సన్మానం చేసి తర్వాత వాళ్ళతో కూర్చొని ఏదో టేబుల్లో కూర్చున్నట్టు కాదు, ఒక భోజనం ఏమంటే పండుగ భోజనం లాగా వాళ్ళతో కూర్చొని భోజనం చేయాలని నాకు ఒక కోరిక ఉందా. కాబట్టి అదే కోరిక మేరకు అందరినీ కింద కూర్చొని మనంతా భోజనం చేద్దామని చెప్పి కోరుకుంటున్నాం.